రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ నుండి తమిళనాడు సాధారణ ఎన్నికల సందర్భంగా డ్యూటీపై వెళ్తున్న 64 మంది హోంగార్డ్ ఆఫీసర్స్ కి ఎన్నికల ప్రవర్తన నియమావళి మరియు ఎన్నికల రోజున విధులు అందరూ తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనల గురించి దిశానిర్దేశం చేశారు. श्रीमान 64 एजेस आपने निरीक्षण के लिए हाजिर है. వెళ్తున్న వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి ఆ యొక్క ప్రవర్తన నియమావళి గురించి చెప్పడానికి పెట్టి మన గౌరవ కమిషనర్ పోలీస్ సార్ గారి ఇట్లాంటి చిన్న రిమార్క్ చేసిన డీజీపీ గారి నుంచి యంగెస్ట్ కానిస్టేబుల్ సో మీరు హ్యాండల్ తీసుకోవాలి. వీళ్ళంటే ఏదైనా లైట్ వెయిట్ ఉన్న బస్సులో నేను కూడా తీసుకెళ్ళి అది తెచ్చుకోవాలి. సో అనుగ్రహం చేస్తూ ఉండాలి, లేకపోతే డ్రైవర్ తీసుకొని కొద్దిగా రికమెండ్ చేస్తూ ఉండాలి. సో దట్ మీరు ఎవరు ఫెయిన్ కాకుండా డ్యూటీ చేసి అక్కడ తెలంగాణ హోమ్ ఫెయిన్ అయిపోయాడు మాకు టెన్షన్ ఎలక్షన్ డ్యూటీ కార్డు మీరు డిస్ప్లే చేసి ఉండాలి. తర్వాత డ్యూటీలోకి వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు, మీకు అన్నీ తెలుసు. డ్యూటీలోకి వచ్చినప్పుడు మన డ్రెస్, మన షూస్, మనము షేవింగ్ చేసుకొని ఉండడము, మన హైజీనిక్గా ఉండడము చాలా మంచి. ఇప్పుడు డ్యూటీ చేస్తున్నామంటే వారి హాస్పిటల్ చాలా మంది చేస్తుంటారు అన్నమాట. సో అట్లాంటివి టైప్ కావాలి, అట్లాంటి టైప్ రావడం చూసి ఒక కాన్స్టేబుల్ ఒక హోంగార్డ్ చాలా తొందరగా రియాక్ట్ అయ్యి ఒక జరిగే ఇన్సిడెంట్ ఆపేడు, తొందరగా ఆపేడు, లేకపోతే చాలా స్ట్రిక్ట్గా పనిచేసాడు, ఒక పోలింగ్ చాలా ఫలంగా ఉన్నాడు. 100 మంది ఆలోచిస్తారని తన డ్యూటీ మాత్రం తన సర్కారు చేశాడు అని మీరు మంచిగా తీసుకుంటారు ఉండాలి. ఐ విల్ బి వెరీ హ్యాపీ అండ్ అప్రిషియేట్ అండ్ ఆల్సో రివార్డ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, మా గురించి ఒక మంచి పేరు తీసుకొచ్చి